జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై మున్నూరు కాపు జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు జై మున్నూరు కాపు. జిల్లాలో దమ్ములు వస్తున్నాయి మున్నూరు లేకుండ్రు కదా జై మున్నూరు కాపు మొట్టమొదటిసారిగా ఈ సమావేశానికి నన్ను పిలిచిన మీ అందరికీ పేరు పేరున వేదిక మీద ఎవరు పేరు తీసుకోకుండా అందరు పేరు పేరున వచ్చిన రైతన్నలకు నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను. నాకెందుకో నా పుట్టిన గడియ మా అమ్మ నాన్న కానీ ఈ భూమి మీద పెట్టిన తద్వారా నా చుట్టిదకాలన్నీ ముందు కాపలు. నేను ఉండేది దుబ్బలో మాకు 2 సంఘాలు ఉంటాయి. ఆ 2 సంఘాలలో నేను ఒక సభ్యుడిగా ఉంటాను. ఏదైనా పండగ పబ్బము ఎలక్షన్ ఏదున్నా అరే గడుపు మామతో మాట్లాడదామని మాటలు నాకడ చుట్టూరుగాడు ఎట్లున్నాయంటే బామ్మరుదులు, అత్తలు, మరదలు, వదినలు, మామలు, ఇప్పుడు కూడా మామలు అన్నదమ్ములాగానే వర్షాల్లో పిలుచుకుంటున్నాను. అట్లా ఇప్పుడు నరేష్ నాడ వచ్చినా మా అల్లుడు అంటే అల్లుడు వచ్చిందని చెప్పాను. ఆ చుట్టూరుగాలలో ఉన్నాను కనుక నన్ను మున్నూరు కాపు సంఘ మీటింగ్ పిలిచిరు అని అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. రైతులకు అని అంటే కేవలం రైతులు అంటే అన్ని కులాలలో రైతులు ఉన్నారు. 100 ఎకరాలు, 50 ఎకరాలు, 10 ఎకరాలు, 5 ఎకరాలు చేసిన రైతులు ఉన్నారు. కానీ కేవలం మున్నూరు కాపు అని నేను అనుకోలేదు. ఖచ్చితంగా విచిత్రపోయినా అంతా మున్నూరు కాపు నేను పిలిచేదాన్ని. నా రాజకీయ జీవితం మొదలైంది కౌన్సిలర్గా. నేను కాంటాక్ట్ చేయను, రాజకీయాలు నాకు ఇంట్రెస్ట్ లేవు అని చెప్పితే నా గురువు స్వచ్ఛ సరగా అన్నాడు పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారు. అడ్వకేట్గా ఏ మరుగు పడతా అనుకుంటున్నావురా, బీఫామ్ రామకృష్ణ దగ్గర పెట్టినా నువ్వు కౌన్సిలర్ కాంటాక్ట్ చేయాల్సిందే అని చెప్పి అన్న దయచేసి నేను చెయ్యని చెప్తున్నట్టు ఏ మొర్రకు ఉల్టా మాట్లాడకు, ఫోన్ పెట్టేసి ఆయన పుణ్యమంటూ టికెట్ ఇస్తే నాకు దుబ్బల 2 మున్నూరు కాపు సంఘాలు ఎప్పుడు రాజకీయాలు చతురోత్సవం ఆడే ఆ 2 సంఘాలు నేను కౌన్సిలర్ నిలబడితే అసలు పార్టీలన్నీ పక్కన పెట్టి మా కుటుంబ సభ్యుడు నిలబడ్డాడు అనే విధంగా నిజామాబాద్ అర్బన్లో అత్యధిక మెజార్టీతో గెలిచిందంటే కాంగ్రెస్ పార్టీ నేను ఒప్పండి. నన్ను ఆ రోజు రాజకీయంగా మున్నూరు కాపు సభ్యులు, మున్నూరు కాపు అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ దీవించి పంపితే దానికి తోడుగా నా రాజకీయ గురు ధర్మపురి శ్రీనివాస్ గారు ఆశీస్సులతో ఇప్పుడు మళ్ళీ నేను మీ ముందు నిలబడ అవకాశం వచ్చిన సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను జుక్కల్ టికెట్ అడిగి జుక్కల్లో ఉందామని వెళ్తే మద్నూర్ మండల్లో ఉంది. మద్నూర్ మండల్లో ఎక్కడ ఉన్నానంటే ఇల్లు దొరుకుతలేదు. పిచ్చుకుందని అడిగిన కొన్ని రాజకీయ నిర్ణయంతో ఇల్లు ఇబ్బంది వెళ్ళినప్పుడు గడుగొస్తే మాకు ఇబ్బంది అని మద్నూర్లో ఎట్లా అన్నా మరి అని అంటే అక్కడ కూడా ఎదురైంది ఎవరు తెలుసు నాకు మున్నూరు కాపోతే ఎవడో చెప్తాడు చూస్తామన్నా నువ్వు మా ఇళ్ళల్లో ఉండు అని చెప్పి ఇల్లు కిరాయి తీసుకొని నాకు ఇచ్చాడు. కిరాయి కూడా ఉండకుండా సొంత ఇల్లు ఇస్తే ఇప్పుడు మద్నూరు గ్రామంలో ఏ ఫంక్షన్ కానీ ఏమన్నా కానీ ప్రతి ఫంక్షన్కి అనిపిస్తుంది. సాయంత్రం కాగానే అన్నకు రొట్టె పంపిద్దామా, ఏ కర్రీ పంపిద్దామని 300 రోజులే ఫోన్ చేసిన ఇంటికి రాత్రి పోయినారు వాళ్ళే. అంటే ఆ విధంగా చెప్పుకుంటా పోతే వస్తే ఇంకో కార్యక్రమంలో భగవంతుడు ఆశీర్వదించు. నా కోడలు మున్నూరు కాకపోతే నా మన్మటి ఇప్పుడు సేవ చేస్తూ ఉంటాను. నా జీవితాంతం ముందు కాకుండా సేవ చేస్తూనే ఉంటున్నా. వాళ్ళ దగ్గరే శిశరికంగా బతుకుతూనే ఉంటాను. కాబట్టి భగవంతుడి సంబంధాల్లో ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కానీ ముఖ్యంగా అశోక్ గారు చక్కని మరి రైతుగా బాధ్యతలు చేపట్టిన తద్వారా ఉపరాష్ట్రపతి యొక్క అవార్డు పొందినంటే చాలా గొప్ప. వారిని సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో వ్యవసాయం గురించి ఇప్పుడు నేను అగ్రికల్చర్ కమిషన్ మెంబర్గా రేవంత్ రెడ్డి గారు వేశారు. నేను చాలా బాధపడ్డా ఈ కమిషన్ మెంబర్ అన్నికి ఎందుకు వేసుకుంటూ నేను జాయిన్ కాను ఈ కమిషన్ మెంబర్ కానీ సీఎం గారు 10 రోజుల తర్వాత పిలిచి నేను చెప్తున్నా నువ్వు చాలా సీనియర్గా నువ్వు జాయిన్ అయిపో, నా మాట నువ్వు రైతులకు సేవ చేసిన అదృష్టం కలిసి వచ్చిందంటే సరైన బాధకు జాయిన్ అయినా. కానీ ఈ రైతాంగాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే రైతులు మాట్లాడే మాటలు వింటుంటే అసలు జీరో నాలెడ్జ్ మాట ఏమీ తెలియదు వాళ్ళ మాట్లాడము. చిన్నప్పుడు మేము ఎరువండి కొట్టుకుపోయినాం, బర్ల 5-6 బార్లు పాలు వండి హోటల్లో పోసేసి కాలేజీ పోతుంటే చెరుకు తోటలకు ఇక పంట పండినాక పోయి పరిగేరుకుంటుంటే ఇవన్నీ చేసిన ఇవన్నిట్లో తిరిగిన. కానీ ఇప్పుడు రైతులు మాట్లాడుతూ ఉంటే అలా నాలెడ్జ్ చూస్తుంటే అబ్బా అసలు ఏ చదువుకున్నాడు, ఏ పిహెచ్ఓడు, ఏ సైంటిస్టుడు అంటాడు. నేను మొన్న సైంటిస్టుల్లో స్పీచ్ మాట్లాడేటప్పుడు నేను చెప్పిన సైంటిస్టు అంటే మేము తక్కువ చేస్తున్నాను కానీ వాళ్ళకంటే తక్కువ ఉందా రైతు గురించి. ఆ రైతు ఇంత కష్టపడి భోజనం పంట పండించి భోజనం పెడితే తిని బ్రతుకుతున్నాం కానీ అది తిని బ్రతుకుడికే ఉన్నారు. మీరు న్యూ టెక్నాలజీ చూస్తే న్యూ టెక్నాలజీ గురించి ఎన్ని విషయాలు చెప్పారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అశోక్ మాట్లాడుతుంటే విచిత్రంగా
చూస్తే అంత ఎంత అమాయకంగా సింపుల్గా ఉన్న ఆయన న్యాచురల్ ఫార్మ్ గురించి అంతా చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. అశోక్, నువ్వు ఇంకా మా అగ్రికల్చర్ కమిషన్ నుండి నీకు ఏ సైంటిస్ట్ కావాలా, కలెక్టర్తో మాట్లాడాలా, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావాలా, మీ దగ్గరికి పంపించమంటే నేను పంపిస్తాను. నిన్న కొందరు రాజకీయ పార్టీ వాళ్ళు యూరియా లేదని మాట్లాడితే నేను అందరు ప్రశ్నలు తీసుకుపోయి యూరియా ఎంత ఉంది జిల్లాలో మనకి వచ్చిందంత 75,000 మెట్రిక్ టన్నుల యూరియా మనకు జిల్లాకు రావాల్సింది ఉంటే 67,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. ఇంకా 8,000 రావాలా, ఇంకా 4,000 యూరియా ఉంది ఎక్కడ ఫర్టిలైజర్ కానీ సొసైటీ కానీ గోదాంలో కానీ, ఇంకా 4,000 కేంద్ర ప్రభుత్వం పంపించాల్సి ఉంది. అట్లా రైతాంగం పట్ల ఉన్నది. కానీ దయచేసి రైతులు కూడా మేము కోరేదంటే యూరియా ఎక్కడ చల్లుతే ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. అశోక్ చెప్పినట్టుగా ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. మన ఆరోగ్యాలు మనమే చెడగొట్టుకుంటాం. అమ్మ కడుపులోంచి భూమి మీద పడ్డ తర్వాత మనం ఇంత ఆరోగ్యంగా ఉంటున్నాం, కానీ మన కుడి చేతితో అన్ని రోగాలు మన లోపలికి పంపిస్తున్నాం. దయచేసి మన ఆరోగ్యాలు మనం కాపాడుకున్నట్టు కొద్దిగా జాగ్రత్త వహిస్తే చాలా సంతోషం. ఈ ఎరువుల వలన రాష్ట్రంలో సుమారు 30 లక్షల ఎకరాల భూమి పంటకు పనికి రాకుండా పోయింది. ఏ పంట పండుతలేదు. దాంట్లో ఏదో వేసిన పంట వస్తలేదు, దిగుబడి వస్తలేదని రైతన్న బాధపడి అప్పులు చేస్తూ ఉన్నాడు. కానీ గతంలో ఎంతైతే మనం ఆ రోజుల్లో చిన్నప్పుడు చూస్తూ ఉంటే ఎరుబండి మీద ఎరువు ఉండబోయి సాయంత్రం వేసి ఒక రోజు మొత్తం చెదలేవారు పొలం అంతా. దాంతో చూస్తుండే ఆ ఎరువు అనేది కనిపిస్తుంది. ఎరువు కనిపించడానికి కారణం మన ఇంటి కూడా బర్రెలు ఉంటలే, ఎడ్లు ఉంటలే, ఆవులు ఉంటలే, పెంపకాలు పెంచుతలేము. ఇవి పెంచితే మనకు ఆర్గానిక్ పంటలు మనం చేయొచ్చు, న్యాచురల్ ఫార్మింగ్ చేయొచ్చు. న్యాచురల్ ఫార్మింగ్ గురించి సైంటిస్టులు చెప్తా ఉన్నారు. కానీ ఎంత సైంటిస్టులు చెప్పినా ఒరిజినల్గా రైతన్న ఆ రోజు కష్టపడి ఉదయాన్నే 4 గంటలు వేసి ఎరుబండి కొట్టుకొని పొలాలు ఎరుగొట్టినప్పుడే చక్కని వడ్లు వస్తుంది. ఆ వడ్లకు మంచి భోజనం, మన చక్కని తిండి తింటుండేవి. ఈరోజు దానికి తౌడు ఎంత ఉంది, పర్సెంటేజ్ ఎంత పోయింది, వైట్ ఎంత అయింది, అది చూసుకుంటే తెల్లదనాన్ని, తెల్ల బియ్యం ఎంతైతే చూస్తున్నామో ఆ తెల్ల బియ్యంతో అన్ని రోగాలు వస్తున్నాయి. కాబట్టి ఆర్గానిక్ సంబంధించి మీకు సైంటిస్ట్ మనం నిజంగా అశోక్ గారు మీకు 2 చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు కార్యక్రమాలు పెట్టండి. వీటికి తప్పకుండా వారిని సంబంధిత అధికారులు ఇస్తాం. ఎక్కడైనా అక్కడ ప్రోగ్రాం పడితే సంబంధిత అధికారులను తీసుకొచ్చి వారికి ఎడ్యుకేట్ చేద్దాం. అంటే రైతులకు తెలియదు అని కాదు, ఇంకా 4 ముక్కలు ఎక్కువ ఎక్కితే బాగుంటుందన్న ఆలోచన. దానితో పాటు మన సమయం ఎక్కువ అవుతుంది కనుక కాలాతీతమైంది. ఎట్ల పొలాలు అమాస అంటే అయితే ఇప్పుడు మన సురేందర్ గారు చెప్పారు చాలా చక్కగా. మనం ఎడ్ల పొలాల మట్టితో ఎట్లని చేసి పూజలు చేసి సాయంకాలం వరకు ఇంత పండుగలాగా ఉంటుండే. జీతాలకు కోలలు పెట్టి, జీతానికి కొత్త బట్టలు పెట్టి, ఎడ్ల కాబట్టి అవి పూజ ఇట్లా డెకరేషన్ లాగా అవి కప్పి ఆ కార్యక్రమాలు చేస్తున్నాయి. అవన్నీ ఇప్పుడు కార్యక్రమాలు కనిపిస్తలేవు. కానీ ఈరోజు ఇంత చక్కని కార్యక్రమం తీసుకున్నాం. మరి మీకు ఎవరు సలహా ఇచ్చారో, రాష్ట్ర కమిటీ, మీ కమిటీ మీరు నిర్ణయించుకున్నారు. కానీ మీకు 2 చేతులతో నమస్కారం తెలియజేస్తున్నా. పాత పద్ధతులను తెండి. రోజు మన కల్చర్ అంతా పోతుంది. పెద్దలకు మర్యాద ఇచ్చే పద్ధతులు పిల్లల దగ్గర పోతూ ఉన్నాయి. పిల్లలకు వాడిని ఉండబోయి మనం అటు స్టడీ కొడితే ఎన్నో చక్కగా చదువుతాడు, హాస్టల్ చేస్తే వాడికి మేనత్త తెలుస్తలేదు, పెద్దనాన్న తెలుస్తలేడు, మేనమామ తెలుస్తలేదు. అది హాయ్ అంకుల్ అని స్టైల్ అంటాడు. మేనమామ మామయ్య అంటే వాట్ ఈస్ ద మామయ్య అంటాడు. ఆ పరిస్థితి వస్తున్నది. కానీ ఎక్కడ వేసినా ఏడ ఉంచినా పిల్లలకు సాంప్రదాయాలు, పద్ధతులు, మర్యాదలు నేర్పిస్తేనే మన కల్చర్ బ్రతుకుతుంది. వాళ్ళకి ఏమి వేయకుండా వానికి విసుకొచ్చారే రుబ్రాయి అని అడుగు, కిచెన్ గ్రైండర్ అంటాడు. వాడికి రుబ్రాయి కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం కనుక సాంప్రదాయాలు పిల్లలకు నేర్పిస్తూ ఉంటాయి. అంటే పిల్లలకు మనం ఇంకా చెప్తలేమని కాదు, చెప్పుతున్నాం. ఈ చెబుతున్నాం కానీ స్పీడ్ జనరేషన్లో పిల్లలు కొన్ని పద్ధతులు మర్చిపోతూ ఉన్నారు. ఈ పద్ధతులు అంటే వ్యవసాయం పద్ధతులు మనమన్నీ చక్కగా. కానీ ఇంకో కూడా నేను దయచేసి రిక్వెస్ట్, ఇప్పుడు మా వినాయకుల చవితి వస్తే మా దుబ్బలో నుండి ముందుగా 2 సంఘాలు లీడ్ చేస్తాయి ఆ రథాన్ని. ఆ రథానికి ఒకప్పుడు ఇంటింటికి 2 ఎడ్లు కడుతుంది లాగడానికి. ఇప్పుడు ఎడ్ల గురించి ఊళ్ళలో పోయి కిరాయి తీసుకొచ్చే పరిస్థితి. అంటే రైతాంగం ఇంతకుముందు ఎవరో మాట్లాడినట్టు యువకులు ముందుకు వస్తలేరు వ్యవసాయం చేయడానికి. యువకులు ముందుకు వచ్చి ఎడ్యుకేటెడ్సే. ఈ ఉద్యోగాలు ఈ రోజుల పరిస్థితి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏమొచ్చినా ఉద్యోగాల పరిస్థితి అంతంత మాత్రమే ఉంటున్నది. కనుక ఈ వ్యవసాయాన్ని పెంచుకుంటా పోతే అసలు చుట్టుపక్కల ఎక్కడ చూసినా వరి పంటలు, పొలాలు, చెరుకు తోటలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ రియల్ ఎస్టేట్గా మారిపోయి అన్ని ఇండ్లు అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇళ్ళలో నీళ్ళు వస్తున్నాయంటే ఏడుకెళ్ళి వస్తున్నాయంటే అప్పుడు కాలువలు వారితే పెద్ద మనుషులు అప్పుడు నిర్ణయించిన మార్గాలు ఏంటంటే ఈ పొలంకు ఈ ఆయకట్టుకు నీళ్లు రావాలా, ఈ ఆయకట్టుకు నిండితే ఆయకట్టుకు వర్షపు నీళ్ళు కానీ ప్రాజెక్ట్ నీళ్ళు కానీ. ఇప్పుడు ఆ పొలాలు లేవు, ఇళ్ళు అయినాయి. ఆ నీళ్ళకి ఎటు వస్తే చక్కగా మార్గం అంటే ఆ ఇళ్ళలో నిండిపోతాయి. ఆ ఇల్లు నిండితే ఆ లీడర్ ఏమి చేస్తలేడు, ఈ లీడర్ ఏమి చేస్తలేడు. మా ఇంట్లో నేను నీళ్ళు నిండి అంటే నీళ్లు కాదు ముందు, ఇది పొలం, ఒక రైతుకు సంబంధించిన వ్యవసాయం క్షేత్రం అదంతా. ఆ నీళ్ళని వచ్చి ఈ ఆయకట్టుకు వస్తుంది. ఆయకట్టుకు వచ్చే నీళ్ళు అదే పద్ధతిలో ఇళ్ళకి వస్తున్నాయి.
కనుక దయచేసి చుట్టుపక్కల కూడా అంతా రియల్ ఎస్టేట్ అనుకుంటా పోతూ ఉన్నది. ఉండేకాడికన్నా ఊర్లలో మన బంధువులు మిత్రులు ఎవరు ఉన్నా కానీ కూడా ఈ వ్యవసాయాన్ని పెంపొందిస్తేనే భవిష్యత్తు ఉన్నది. రానున్న తరాలలో ఇప్పుడు చెప్పాను ఉదాహరణ 30 లక్షల ఎకరాల భూమి సాగుకు లేకుండా పోయింది. చెరుకు పంట ఆ రోజు చెరుకు ఇంత లావుగా నల్లగా ఉంటా ఆ చెరుకు ఇప్పుడు అవుపడతలేదు, అసలు చెరుకు పంటనే లేదు. ఇండస్ట్రీ చేద్దామని బోధనలో ఉన్న ఫ్యాక్టరీ రైతులందరూ మీటింగ్ పెట్టాం. చెరుకు పంట ఎంతమంది వేస్తారు, మళ్ళీ ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దామని. పాతగా ఎవరైతే లీజ్ తీసుకుంటో 200 కోట్ల రూపాయలు అప్పు ఉంటే ప్రభుత్వ పరంగా ఆయనకు 200 కోట్లు కట్టించేసి ప్రభుత్వం హ్యాండర్ వేసుకోమంటే రైతు ముందుకు వస్తలేదు. ఎందుకు అంటే ఈజీ మెథడ్, ఈజీ పంట వరి పెట్టేసేస్తే నీళ్లు బారిచి ఇంటికాడ ఉంటే పండిపోతున్న ఆలోచనలు ఉండదు. కూరగాయలు ఉన్న బోయినపల్లి మార్కెట్ పోతే మన తెలంగాణకు సంబంధించిన కూరగాయలు ఎక్కడికి వెళ్ళలేదు, మొత్తం కర్ణాటక, మహారాష్ట్ర అండ్ ఈ బీహార్కి వెళ్ళిన దగ్గర ఆంధ్ర వచ్చిన కూరగాయలు తప్పితే మన తెలంగాణ లేదు. నేను నిన్న వారం కిందట మార్కెటింగ్ కమిటీ విజిట్ చేసిన. ఆడ రివ్యూ చేస్తే మన మార్కెట్లో ఏం కూర వస్తుంటే కూరగాయలంటే మహారాష్ట్ర ధర పెరుగుతున్నది. ఎందుకు పెరగది? వాడు ఆ ట్రాన్స్పోర్టు, మధ్యవర్తి, బ్రోకర్ ఇవంతా చేంజ్ చేయడానికి ఇట్లా వస్తే మన అమ్మ అక్క చెల్లెళ్ళు మన బంధువులు పోయి కూరగాయలు ఉంటున్నారు, రేట్లు పెరిగిపోతుంది. అదే మనం పండించుకుంటే బాగుంటుంది. ఒకప్పుడు ఎక్కడ చూసినా ఇంత పొలం వేసినా పక్క కూరగాయలు ఆ నారు తల్లుతుంటే మిరపకాయలను, టమాటాను, మెంటెన్ కూరగాయలు వేస్తూ ఉంటాయి. అటువంటి పద్ధతులు లేకుండా పోతున్నాయి. అన్నిటికీ యూరియా అవన్నీ చల్లకుండా ఉంటాయి. స్వతహాగా మనం చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటూ ఈ ఎడ్ల పొలాల అమాస రోజు ఎవరికైతే రైతులకు కమిటీ వారు నిర్ణయించారో వాళ్ళందరికీ అడ్వాన్స్గా కంగ్రాట్స్ తెలియజేస్తూ చక్కగా ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి మండపం ఆ రోజు నేను ఓకే సింగన్ అంటుంటే మండపం అంటావు అదంటావు దాంట్లో ముందు కాపుల్లో చేస్తా వేరేలాగా ఉంటే ఒకే బద్మాష్ వరకు అంటుంది. అటువంటి ఈ మండపంలో సాయంకాలం కాకుండా 11-12 గంటల కార్యక్రమం ఏర్పడి జిల్లాలో ఉన్న మున్నూరు కాపు సంఘాలకు సంబంధించిన పెద్ద వ్యక్తులని, పెద్దలని, ఇంకా ధోతి పట్టుక చుట్టున్న మన మున్నూరు ఇంకా చాలామంది ఉన్నారు. అటువంటి మన మున్నూరు వాళ్ళందరి నుంచి మధ్యాహ్నం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే భోజనాలు చేసి అవార్డులందరూ తీసుకొని సాయంత్రం మీటికి వెళ్ళి 4-5 గంటలకు వెళ్ళే విధంగా ఈ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులందరూ చేయాలని మీకు పేరు ఎందుకంటే మొన్న కూడా నేను ఒక సందర్భంగా మాట్లాడినా, ఈ రాష్ట్ర ప్రభుత్వం సరే నేను కాంగ్రెస్ పార్టీని నేను మాట్లాడకూడదు, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించిన కార్యవర్గాన్ని మంత్రిమండలిలో మున్నూరు కాపు లేరు. అలా మున్నూరు కాపు ఒక క్యాబినెట్లో ఒక చోటు కల్పించాలా? మున్నూరు కాపు చాలా పెద్ద కమ్యూనిటీ, ఎక్కడ పోయినా ఏ ఉన్నా మున్నూరు కాపు ఉన్నది ఇవ్వాల్సిందే. గతంలో పార్టీ అధికారంలో లేనప్పుడు 4 వర్కింగ్ ప్రెసిడెంట్ నేషన్ ప్రెసిడెంట్ తర్వాత 4 వర్కింగ్ ప్రెసిడెంట్లో ఒక మున్నూరు కాపుని పెట్టారా? ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, పార్ట్ ఆఫ్ ద మెదక్, హైదరాబాద్ మున్నూరు కాపు పాపులేషన్ చాలా ఉంటుంది. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టండి. మాకు ఈ లోటు ఏర్పడుతుంది. ఎందుకంటే నేను ధరంపూర్ గారి శిష్యుండి, ధరంపూర్ శ్రీనివాస్ గారితో ఎటు తిరిగినా ఎక్కడ తిరిగినా నాకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా, సారీ టైం ఎక్కువ తీసుకుంటున్నా. బొమ్మ వెంకన్న అని మున్నూరు కాపు సీనియర్ లీడరు కరీంనగర్ జిల్లా, నన్ను కరీంనగర్ జిల్లాకి ఇన్ఛార్జ్ పెట్టండి. మున్నూరు కాపు ముద్దు బిడ్డలకు స్వాగతం పెద్ద ఫ్లెక్స్ పెట్టి అన్న నా 2వ ఫోటో పెట్టిండు. నేను పోయినా ఎంకన్నా ఇది ఎవరు చెప్పారు అంటే అంత మున్నూరులోకి పెట్టినాం కాన్నాడు. నీకు దండం పెడితే మున్నూరుని కానీ తెలిసినోడు తిట్టాడు, ఫ్లెక్స్ తీపిచ్చాను. నువ్వు డీస్మాస్ బంధువు కదా అన్నాడు. నేను డీస్మాస్ బంధువును కాను, డీస్మాస్ శిష్యుని నేను అని చెప్పిన. అప్పుడప్పుడు ఫ్లెక్స్లు మార్పించిన. అంటే అంత అవినావ సంబంధాలు పెరిగిపోయినాయి కనుక పెద్దలు శ్రీనివాస్ గారు తీసిన ఈ మండపంలో రైతులకు సన్మానం అనే కార్యక్రమాన్ని చాలా పెద్ద మొత్తంలో చేయాలని మీ అందరినీ కోరుకుంటూ, నాకు ఇక్కడ వచ్చిన వాళ్ళు మామలు ఉన్నారు, అన్నలు ఉన్నారు, అల్లుడు ఉన్నాడు, తమ్మున్నారు, మా మేనమామ ఉన్నాడు, అందరికీ పేరు నాకు నాడు 2 మన్మలు ఉన్నారు. ఈడ నా మనమడి దాడు నేను పెళ్లి చేసినామని పెళ్లి చేయాలని చేసిన నిలబడినా చేసేసి అట్లా ఇవాళ నాకు ప్రేమగా రెడ్డి సాబ్ అని పిలిచాడు మా అమ్మ. నేను కూడా రెడ్డి సాబే అంటే అట్లా అందరూ ఆప్యాయతలు పంచుకునేవాళ్ళు. దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీరు అంత ఆప్యాయత నన్ను పిలిచినందుకు నా శిరస్సు మంచి మరో ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్ద మొత్తంలో మన మున్నూరు కాపు సంబంధించిన రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథిగా వచ్చి ఆ స్టేజ్ మీద కూర్చుండి చేయాలని పెద్ద ధరంపూర్ శ్రీనివాస్ గారు ఈ రాష్ట్రంలో ఈరోజు లేడు, ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు కనుక మున్నూరు కాపుల ఇంపార్టెన్స్ అని పెంచే విధంగా మీరు విజృంభించండి. ఈ రాష్ట్రంలో మన మున్నూరు కాపుకి ఎక్కడ ఏ పార్టీ అధికారంలో వచ్చిన క్యాబినెట్లో ఉండే విధంగా మీరందరూ ఇక్కడి నుంచి నాంది పలికి ముందుకెళ్లాలని కోరుకుంటే అవకాశం మీ అందరికీ పేరు ధన్యవాదాలు చెప్తున్నాము. జై కిసాన్, జై మున్నూరు కాపు. 9 సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ చేసిన నా తర్వాత 9 సంవత్సరాలు ఎవరు చేయలేదు. నేను ఎందుకు రుణపడి ఉంటా అంటే ఆయనకి నన్ను కొందరు రాజకీయ కుట్రలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తీస్తా అన్న తరుణంలో పెద్దలు శ్రీనివాస్ గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. కష్టపడి ఫోన్ దొరకబట్టుకొని నన్ను జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ తీస్తామన్నారు, డీస్మాస్ గారు శిష్యుడు అనే పేరు మీద నన్ను తీసేస్తామన్నారు. అంటే సౌత్ ఆఫ్రికా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాయంటే
ఆయన అక్కడికి వెళ్ళి ఫ్లైట్ దిగే టైంకు నేను ఇక్కడ ఎయిర్పోర్ట్ పోయి నన్ను బెంగళూరుకి వెళ్ళిపోమన్నాడు. ఆయన హైదరాబాద్లో ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ ఢిల్లీకి వచ్చాడు. ఆ తద్వారా ఢిల్లీ నాయకులను కన్విన్స్ చేసి నేను కంటిన్యూ చేశాను 9 సంవత్సరాలు. కనుక నా దగ్గరికి ఎవ్వరు నా మున్నూరు కాపు సోదరులు ఎవరు వచ్చినా మా అమ్మలో ఒక్కరు వచ్చినా నాకు చాలామంది అత్తమ్మలు వదలు మరదలు ఆ భాషలు ఎవరు వచ్చినా వాళ్ళకు సెకండ్ల ముందు కాపులకు పని చేసి పెడతా ఉన్నాను. ఎందుకంటే నాకు శ్రీనివాస్ గారి పుణ్యం అంటూ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. లేకపోతే గడు గంగాధర్ ఎవడు ఇప్పుడు గుర్తుపట్టినాడు కూడా చేస్తున్నాడు. ఆ పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి ఎవరు ఎక్కడున్నా ఏ సమస్య ఉన్నా మన ముందు రోజు నాకు ఫోన్ చేయండి, లేదా నా ఇంటికి రండి, నా ఇంటికి రండి ఛాయ్ తాగండి, మీ ఏ పని చేయాలంటే తప్పకుండా వేస్తా. ఇక్కడ కోపం రాచు మాలోడికి మొన్న మా బిడ్డ పని చెప్పిండు. ఆ దరిద్రానికి ఆ పని అయితే లేదు. అందరు రామంటుండే నా పని వేస్తాను మనసులో అనుకుంటాడు. కాబట్టి అది నా చేయి నా పరిధి దాటిలో ఉన్నది, ప్రయత్నం చేస్తున్నా. అయితే భగవంతుడు దయ మా శేఖర్ గారు నాది ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఆ శేఖర్ గారు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ధర్మపురి సీనియర్ జాబ్ పెట్టించుండ్రు. అట్లా ఎంతోమందికి చేసిండు ఆయన. సరే పరిస్థితుల ప్రభావం ఆయన తన అందరం ఆయన కాళ్ళ మేరకు మరి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మంచి 5 రైతులైనా కానీ వాళ్ళు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న రైతులు, మంచి పంట పండించే రైతులను కూడా సన్మానం చేశాం. ఈ సంవత్సరం కూడా 10 మంది రైతులకు సన్మానం చేస్తున్నాము. మరి ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జిల్లా నుంచి మరి రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు ఉన్నారు. కాబట్టి మన మామ గడు గంగాధర్ మామ ఉన్నాడు. కాబట్టి మనం తీసుకుంటే బాగుంటుందని చెప్పి అనుకోని మరి వారిని ముఖ్య అతిథిగా మరి ఈరోజు కార్యక్రమానికి పిలవడం జరిగింది. మరి ఇప్పుడు మనం నిజంగా కూడా ఒక మంచి రైతులను పిలిచినాం. మనం నిజంగా ఇప్పుడు అశోక్ వచ్చిండు ఉపరాష్ట్రపతితో అవార్డు తీసుకున్న రైతు. అంటే మంచి అందరూ కూడా మనం మంచి వాళ్ళని కూడా మనకు వచ్చిన వాళ్ళు కూడా మంచి రైతులు వచ్చారు. మన సిహెచ్ రాజేందర్ కానీ మొత్తం శ్రావణ్ కానీ లింగారెడ్డి కానీ ముద్దాయి లింగారెడ్డి పటేల్ కానీ అందరూ కూడా ఒక మంచి ఉత్తమంగా అంటే ఒక రైతు పరంగా రైతు బిడ్డగా వ్యవసాయం చేస్తున్న వారిని మన సభ్యులు కూడా చూపించడం జరిగింది. వారినే మనం ఈరోజు మరి సన్మానం చేస్తున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గడు గంగాధర్ మామ గారిని కృతజ్ఞతలు. మంచి మీరు చెప్పినట్టు మీరు ఇచ్చిన సజెషన్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద ఎత్తున మరి ఈ హాల్ అంతా కూడా నిండిపోయే విధంగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మున్నూరు కాపులను నాయకులను కూడా పిలిచి పెద్ద ఎత్తున మరి కార్యక్రమాన్ని ఈ ఎడ్లపల్ల రామాస కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇవే కాకుండా మరి లాస్ట్ ఇయర్ నుంచి కూడా మేము ప్రతిభా పురస్కారాల అవార్డు కూడా మేము అందజేస్తున్నాము. ఇటీవల మరి దానికి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించాము. ఎస్ఎస్సిలో ఇంటర్లో టాపర్స్ స్టూడెంట్స్కి మరి ఇంటర్లో మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఇంజనీరింగ్లో మళ్ళీ వాళ్ళకు కూడా మనం సన్మానం చేయడం జరిగింది. ఇంకా చాలా కార్యక్రమాలు ఉత్తమ మహిళా పురస్కారాలు కూడా మహిళా దినోత్సవం రోజు చేయడం జరిగింది. అలాగే టీచర్స్ డే కూడా ఉపాధ్యాయులు అంటే మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సావిత్రిబాయి పూలే జయంతి రోజు మరి మహిళా ఉపాధ్యాయులను లెక్చరర్స్ను డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఇంటర్ లెక్చరర్ హై స్కూల్ టీచర్స్ అందరికీ కూడా మనం ఇక్కడ సన్మానం చేసుకున్నాము. మరి ఇవన్నిటికి కూడా మరి మా జిల్లా ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు మంచి పూర్తి సహకారాన్ని ఇస్తూ మరి మా సెక్రటరీ కూడా మంచి కోఆర్డినేషన్తో ఉత్సాహంగా ముందుకెళ్తూ మరి ఏది కార్యక్రమం కావాలన్నా కానీ మాకు సురేందర్ అన్న ఈ హాల్ కానీ లేకపోతే పట్టణ మున్నూరు కాపు నేల్కల్ రోడ్ కానీ ఇస్తున్నారు. అలాగే శివాజీనగర్ మున్నూరు కాపు సంఘం వాళ్ళు కూడా మాకు కంటిన్యూగా ప్రతిభా పురస్కారాల కోసం ఆ హాల్ని ఫ్రీగా ఇస్తున్నారు. మరి ప్రతిసారి మీటింగ్ పెట్టుకోవడానికి కూడా సురేందర్ అన్న ఇక్కడ మాకు అవకాశం ఇచ్చారు. మీరందరికీ కూడా మేము ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు చాలా అందరు కూడా వెయిట్ చేస్తుంది చాలా కాలాతీతమైంది. ఇప్పుడు ఎవరైతే ఉత్తమ రైతు అవార్డు గ్రహీతలు ఉన్నారో వారిని సన్మానం చేసుకుందాం. మరి అందరూ కూడా ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం కూడా ఇదే మాదిరిగా గుడాల అమావాస్య నాడు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి కూడా పెద్ద ఎత్తున ఫ్యామిలీస్తో రావడం జరిగింది అందరూ. ఈసారి ఫ్యామిలీస్ చాలా తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ టైం అయినా ఎక్కువ మంది ఫ్యామిలీస్తో వస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. మరియు ఇక్కడ కష్టపడే ప్రతి రైతు కూడా మీరు పండించే వరి ధాన్యం కూడా ప్రతి ఒక్కరికి చేరుతుంది. దాంతోనే మన జీవనాధారం. ఇంకా మిత్రులు చెప్పిన మాదిరిగా వివిధ
పద్ధతుల్లో పండిస్తే బాగుంటుందని చెప్పేసి అందరం కూడా ఆశిస్తున్నాము. ఉదాహరణగా బుద్ధయ్య లింగారెడ్డి గారు దాదాపు 60 ఎకరాల భూమి ఉందని వారికి 40-50 ఎకరాలు 30-40 ఎకరాలు వారు వరి సాగు చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో పంట పండించేసి ఆదర్శంగా వారు నిలుస్తారు. వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఉన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ, వారందరూ కూడా మీరు సహాయ సహకారాలు అందించాలి. మేము మీరు ఎక్కడ ఉన్నా ఏ పదవిలో ఉన్నా ఇంకా ముందుకు పోవాలని మా అంటూ సహకారంగా మేము తప్పక కృషి చేస్తాము. మీ అందరి సహకారం కూడా ఇక్కడ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ, ఎన్నో పని ఒత్తిడులు ఉన్న మన గంగనగర్ ఇక్కడికి రావడము నిజంగా మనము అదృష్టవంతులని చెప్పాలి. వారి యొక్క నిజామాబాద్లో ఇప్పుడున్న లీడర్లలో సరైన నాయకుడిగా గుర్తింపుగా ఉన్నాడు. వారు ఇక ముందు కూడా ఉన్నత పదవులు ఆశించాలని చెప్పేసి మన గురువులు కాపు కులస్తులందరం కూడా వారికి విన్నట్టు ఉంటామని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఉత్తమ రైతులు అవార్డు తీసుకుంటున్న ప్రతి ఒక్క సభ్యులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసలు ఎంత ఆనందంగా ఎంత పెద్దగా చేసుకుంటుంటుంది పండుగని. మట్టితో ఎడ్ల బొమ్మలు చేసి వాటిని మంచిగా పీట మీద పెట్టి వాటికి పూజించి వాటికి నైవేద్యం కూడా వహించేవారు. ఈరోజు వాటి శ్రమ నుండి వాటికి విశ్రాంతి ఇవ్వాల్సిన రోజు ఈరోజు. అలాగే వాటికి పూజించుకోవాల్సిన రోజు. ఎడ్లతోనే అసలు రైతుతోనే ఎడ్లుంటేనే మనం వ్యవసాయం చేయగలుగుతాం. సరే అఫ్కోర్స్ ఇప్పుడు సైన్స్ బాగా డెవలప్ అయ్యి ట్రాక్టర్లు వచ్చినాయి, అంత మెషినరీ వచ్చింది. కానీ ఆనాడు మాత్రము మొత్తం ఒక రైతుకు తన సహాయాన్ని సహకారాన్ని మొత్తం అందించి ఆయన రాత్రిపూట అంటే పని తీరిన తర్వాత బండి కట్టేసి మంచి హాయిగా నిద్రపోతే కూడా తనను చక్కగా తన ఇంటి ముందర తీసుకొచ్చి ఆపేటి. అంత విశ్వాసమైన జంతువు. దాన్ని ఎంత పూజించినా తక్కువనే మనం. అసలు ఇవాళ మనం అన్నం తింటున్నామంటే ఆ రోజు నుంచి కూడా అవే కారణం. ఆ రోజు అవి పండించిన విత్తనాలే ఈనాటికి కూడా మనకు భోజనం పెడతాం. అయితే ఈరోజు ఈ ఉత్తమ రైతులుగా సన్మానం పొందుతున్న వారందరికీ కూడా, గుర్తింపు పొందుతున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా మనం ఇట్లాగే జరుపుకోవాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ తీసి వాట్సాప్ పంపించిన దానికి ఏ కషాయం వాడాలా ఏంటి కూడా చెప్తాం. మీరు ఇంటికానే చేసుకోవచ్చు. ఒక చిన్న సలా పంట పెడతాం, మందులు వేయం, ఏ రోగం వస్తే ఇట్లా అందరికి వచ్చే డౌట్ అది. ఒక 2 కిలోల వేప గింజలు పిండి 200 రోగాలు కంట్రోల్ చేసేసారు. దాన్ని ఒక 24 గంటలు నానబెట్టి దాన్ని సైంటిస్ట్ వాళ్ళ NSK అంటారు, నీమ్స్ కర్నల్ ఎక్స్ట్రా. బయట 300-500 PPM అనేది దొరుకుతుంది, కానీ అది 50,000 PPM అవుతుంది. అంటే నువ్వు మందుల షాపులోకి వెళ్ళి తెచ్చింది 5,000 PPM నువ్వు పైసారో కొడితే ఇది ఒకటేసారి పనిచేస్తుంది. కిలో 50-60 రూపాయలు దొరుకుతాయి. అది కూడా ఓపికలేదు అంటే చెట్టుకి నేర్పవచ్చు, ఒక 2 నిమిషాలు దంచుకోవచ్చు. అది కూడా అవసరం లేదంటే బయట దొరికే సంచులు మస్తు ఉన్నాయి. ఇట్లా చేసుకోవచ్చు. ఈజీ మెథడ్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా సలహా ఇస్తాం. కంపెనీ వాళ్ళు హెక్టార్కి తయారు చేస్తారు. ఇది గుర్తుంచుకోండి. 2 హెక్టార్కి వాడు కంపెనీ వాడు తయారు చేస్తాడు. దాన్ని మనం 1/2 ఎకర్కో 15 ఎకరాకే కొట్టిస్తాం. మళ్ళీ ఓదిగా కొట్టేది అయిపోయి అదేమవుతుందంటే దాంట్లో దోశ ఎక్కువై ఇప్పుడు మనం పండించుకున్న మనం తింటాం కదా, మనం అమ్మేసి వేరేదైతే కొనుక్కుంటాం, మనకు రోగం వస్తుంది, అది తిన్నోళ్ళకి వస్తుంది. ఈ మందులు లెవెల్ కంట్రోల్ చేయరు, మనమే కంట్రోల్ చేసుకుంటాం. సరే ఆవులు పెంచడము, మూత్రం పట్టడము అంతా కొద్దిగా పాత పద్ధతి ఉంది. ఇప్పుడు ఇంకా కొద్దిగా పాత పద్ధతి. ఈ యూరియా బీజీలు ఏం రాకన్నా ముందు పల్లీలు పండించుకొని నువ్వులు ఇంట్లో దంచుకోను, నూనె పట్టుకోను, రుబ్బుకోను, దాన్నే వంట చేసుకుంటుంది. నీళ్ళ పెట్టి తోటేస్తాను. ఇప్పుడు దానివల్ల అయినాయి. నెలకొక 30 కిలోలు ఒక 1/2 ఎకర్కి పొలంలో వరి పొలం వేస్తే ఏ మందు వేసే అవసరం రాదు. మిగిలిన వరి పొలాలు ఉన్నోళ్ళు ఈ ప్రయోగం చేయండి. 30 రూపాయలు అయినా కానీ 900 రూపాయలు అవుతుంది. నెలకు ఒక 900 అంటే ఒక 4 నెలలు అంటే ఒక 3 నెలలు 4,000 రూపాయలు అవుతాయి.
చూడండి, దాంతో ఆరోగ్యకరమైన పంట వస్తుంది. మీరు ఎవరైనా కొత్తగా చేయాలనుకున్నా సింపుల్గా చేసే పద్ధతులను నేను 13 ఏళ్ళ నుంచి చేస్తున్నా. నాకు సర్టిఫికేట్ కూడా ఉంది. నేను ఓన్గా ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే సి సర్టిఫికేట్ లేదు. దానికన్నా ముందు ఏ సర్టిఫికేట్ అవసరం లేదు. ఒకసారి వినియోగదారు తిన్నాడంటే మేము నిలిచిపెట్టాడు మంచిగా ఉంటుంది. మనం జెన్యున్గా చేస్తే ఆర్థికంగా కూడా స్థిరపడవచ్చు. మందులు కొట్టలేము, పంటరాలు అయిపోయింది కానీ నేను భూములు అమ్ముకుంటా, ఇల్లు కట్టుకోను, నువ్వు ఎన్నింట్లో ఇంకా బిగాలు కొన్నా లాస్ట్ క్యాన్సర్ ఏదో వస్తుంది, దానికి పెట్టాను. చాలామంది ఆఫీసర్లని పెద్దలని గమనించి నేను చాలా మీటింగ్లో కూడా నేను కేవీకే కమిటీ మెంబర్. మాది అడాప్టెడ్ విలేజ్. మన ఎన్టీవీ టర్మరిక్ చైర్మన్ బోర్డ్ చైర్మన్ కూడా ఫస్ట్ మా ఊరికి వచ్చి మీటింగ్ పెడితే 125 మంది రైతుల్ని ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ కిందకి మార్పిస్తుంది. ఒక 5 నిమిషాలు అరబిగానే చేస్తుంది. 5 ఏళ్ళ ప్రోగ్రాం, 5 ఏళ్ళు ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. మీకు పురుగు వచ్చిన ట్యాబ్ ఇస్తుంది, సైంటిస్టులు చెప్తారు, కషాయాలు అవన్నీ ఫ్రీగా ఇస్తారు. చేయడానికి ప్రభుత్వంలో చాలా ఎత్తు కానీ మనం పొలాలు కాడ నలుగుతాం, 15 నిమిషాల 20 ఏళ్ళు అయితే అదే గ్రోత్ వస్తుంది. దాంట్లో ఎన్ని రోగాలు వస్తున్నాయని మనం ఆలోచిస్తాం. ఇది చాలా దగ్గరికి ఇంట్రెస్టెడ్ రైతులను పంపిస్తే ఖచ్చితంగా నేను చెప్తాను, పంపిస్తే ట్రైనింగ్ ఇస్తా. ట్రైనింగ్ ఇవ్వకుండా మీరు ఒక ఊళ్ళో ఒక 10 మంది ఖచ్చితంగా జెన్యున్గా చేసుకుంటాం. ఏదో ఇప్పుడు మీ రేపా వాడు అట్లే చెప్తాడు పోనీ అలా కాకుండా మీ ఇంటి ఆరోగ్యం కోసం వేరే కూడా వద్దు. వివాహ పరిచయ వేదిక భోజనాలు ఏర్పాటు చేసి మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పెళ్లి కాని అవివాహితులు యువకుల యొక్క అడ్రస్లన్నీ సేకరించి వారికి వివాహ పరిచయ వేదిక కూడా పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అందరి సహకారంతో ముందుకు పోవడానికి మేమంతా ప్రయత్నం చేస్తున్నాం. మరి మన మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలని మనమందరం ఒకసారి గట్టిగా చెప్పి నేటి కార్యక్రమానికి మీరంతా మేము పిలవగానే విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తుంది.
పేరు పక్కన పటేల్ వేసినట్టు మీరందరూ రాస్తే ముందు కాపులంతా పటేల్ అయిపోతారని సందర్భంగా పటేల్ అని పెట్టుకుంటున్నారు. బిడ్డ పేరు దీప్తి పటేల్.